నేను ఒక కథ రాశాను. ఆ కథ వినండి. ఆ కథ ఒక హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ కథ. నా సొంతంగా రాశాను కాబట్టి వినండి అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. ఓకే. కథ ఓపెన్ చేస్తే నైట్ టైం ఒక పెద్ద బ్లాక్ కవర్ సంచి వేసుకొని ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఒక చెత్త దాంట్లో పడేస్తాడు. ఆయన దగ్గర ఉన్న బ్లాక్ కవర్ సంచిని పడేసిన తర్వాత అటు ఇటు చూసి మళ్ళీ బ్యాక్ టర్న్ అయ్యి వెళ్తాడు. అప్పుడు ఆయన ఫేస్ చూద్దాం అనుకుంటే ఆయన ఫేస్కి పెద్ద కుందల్ మాస్క్ వేసుకొని ఆయన ఫేస్ ఉంటుంది. సో అక్కడితో కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ చెత్త దగ్గర చాలా కాకీలు ఉంటాయి. మళ్ళీ చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ ప్లేస్లో. అక్కడ పేపర్లు ఏరుకునే వాళ్ళు, బాటిళ్ళు ఏరుకునే వాళ్ళు వస్తారు. అలా ఏరుకునే వాళ్ళు ఆ కవర్ దగ్గరికి వెళ్ళి ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తారు. ఇంకంతే, వాళ్ళు భయపడి గట్టిగా అరుస్తారు. అక్కడ నుంచి పారిపోతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తారు, అక్కడ చెత్త వేసే దగ్గర ఒక పెద్ద బ్లాక్ కవర్ చూసాము అని. చెప్పిన తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు కూడా భయపడి వాళ్ళు ఫాస్ట్గా జీప్ తీసి ఆ చెత్త దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ బ్లాక్ కవర్ ఓపెన్ చేసి చూస్తారు. అంతే, ఒక 15 years గర్ల్ డెడ్ బాడీ ఉంటుంది. అది కూడా ఐస్ ఇంకా లిప్స్ టంగ్ కట్ చేసి ఇంకా బాడీ హార్మోన్స్ అన్ని తీసేసి ఉంటుంది. అది చూసి పోలీస్ అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు అక్కడితో సీన్ కట్ అయి హీరో ఎంట్రీ వస్తుంది. హీరోని వాళ్ళ ఫ్రెండ్స్ చీరప్ చేస్తూ ఉంటారు. 19th రౌండ్ అయిపోయింది, లాస్ట్ రౌండ్ కంప్లీట్ చేయాలి, ఫాస్ట్గా రన్నింగ్ చేస్తూ అంటారు వాళ్ళ ఫ్రెండ్స్. ఫాస్ట్గా రన్నింగ్ చేయి అని హీరోని చీరప్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరో ఫేస్ రివీల్ అవుతుంది. హీరో ఫాస్ట్గా రన్నింగ్ చేస్తూ 20 rounds రన్నింగ్ కంప్లీట్ చేసే దమ్ వచ్చినా సరే ఆ గ్రౌండ్లో పడిపోతుండగానే ఇంకా పరిగెత్తుతా లాస్ట్కి 20 round కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ చేసిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాటర్ తీసి హీరో ఫేస్ మీద కొట్టి లేపుతారు. హీరో లేచి వాటర్ తాగి ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పి ఫేస్ని వాటర్తో వాష్ చేసుకొని ఇంకా మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యి వాటర్ తాగుతా వాళ్ళ మమ్మీతో బ్రేక్ఫాస్ట్ అయ్యి అడిగి టీవీ ఆన్ చేసి సాంగ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరో మమ్మీ వచ్చి హీరోకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఛానల్ చేంజ్ చేస్తుంది.